ఇప్పుడు 32:1 మక్స్ యూజింగ్ 8:1 మక్స్ చేద్దాం. ఇంతకుముందు మనం 16:1 మక్స్ యూజింగ్ 4:1 చేసాం. సేమ్ అదే ప్రాసెస్లో 8:1 మక్స్తో చేద్దాం. సో ఇది 8:1 మక్స్. మక్స్ 1 అని పెడుతున్నాను పేరు. 8 ఇన్పుట్లు ఉంటాయి D0 నుంచి D7 వరకు. ఓకే, ఇంకొక ఇన్పుట్ ఇంకొక మక్స్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది మక్స్ 2. ఇది కూడా 8:1. ఇది D8 నుంచి D15 వరకు ఉంటాయి. ఇంకొక మక్స్ గీస్తున్నాను. ఇది మక్స్ 3. ఇది కూడా 8:1. D16 నుంచి D23 వరకు ఉంటాయి. ఇంకొక మక్స్ గీస్తున్నాను. ఇది కూడా 8:1. మక్స్ 4. ఇది D24 నుంచి D31 వరకు ఉంటాయి. సో D0 నుంచి D31 అంటే 32 ఇన్పుట్స్ ఉన్నాయి. ప్రతిదానికి అవుట్పుట్స్ Y0, Y1, Y2, Y3. సో ఈ అవుట్పుట్లన్నీ కూడా మనం ఒక ఆర్ గేట్కి కనెక్ట్ చేసేస్తాం. ఆర్ గేట్కి కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాం. ఆర్ గేట్కి కనెక్ట్ చేసేస్తే అప్పుడు అవుట్పుట్ Y వచ్చేస్తుంది. ఓకే, సో సెలక్షన్ లైన్స్ 8:1 అంటే ఏంటి? 2^3:1 అంటే 3 సెలక్షన్ లైన్స్. 1 2 3 1 2 3 1 2 3. సో 3 సెలక్షన్ లైన్స్ ఇచ్చేస్తాం. S0, S1, S2. సో S0, S1, S2. సో దీనికి సెలక్షన్ లైన్స్ తర్వాత ఈ మక్స్ ఆన్ అవ్వాలి అంటే ఎనేబుల్ బార్ ఇది ఒకదానికి ఇన్పుట్ కింద ఇవ్వాలి. అంటే 2 to 4 డికోడర్ ఇద్దాం. మళ్ళీ 2 to 4 డికోడర్. సో ఇక్కడ 2 to 4 డికోడర్ ఇద్దాం. 2 to 4 డికోడర్. సో 2 ఇన్పుట్స్ ఇస్తాం. AB అనే 2 ఇన్పుట్స్ ఇస్తాం. సో 0 0 ఇచ్చినప్పుడు ఫస్ట్ డికోడర్ ఆన్ అవుతుంది. ఆ డికోడర్ ఫస్ట్ డికోడర్ ఇలా ఎనేబుల్కి కనెక్ట్ అవుతుంది. ఇలా ఎనేబుల్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మక్స్ 1 ఆపరేట్ అవుతుంది. ఎనేబుల్ బార్ కనెక్ట్ అయితే మక్స్ 1 ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు 0 1 ఇచ్చామనుకో సెకండ్ అవుట్పుట్ ఈ ఇక్కడ ఎనేబుల్కి కనెక్ట్ అవుతుంది. ఇలాగే ఇది ఆపరేట్ అవుతుంది. ఓకే, ఇంకోటి 1 0 ఇచ్చామనుకో డికోడర్ 3కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ డికోడర్ 3 ఉంది. ఈ ఎనేబుల్ ద్వారా ఇలా డికోడర్ 3కి కనెక్ట్ అవుతుంది. సో 1 1 ఇచ్చామనుకో డికోడర్ 4కి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క మక్స్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు AB ఇన్పుట్లు ఇస్తున్నాం. 0 0 వేస్తే S0 S1 0 0 అయితే అవుట్పుట్ D0 ఇది. ఇవి 0 0 ఇచ్చాం. అలా కంటిన్యూషన్ 0 0 1 అయితే D1. సో ఇది 0 0 ఇచ్చాం, 1 1 ఇచ్చాం, D7. ఇలా కంటిన్యూషన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది మక్స్ 1 ఆపరేట్ అయినప్పుడు D0 నుంచి D7 వరకు వచ్చేసి మక్స్ 2 ఆపరేట్ అయింది అనుకో అంటే ఇక్కడ 0 1 ఇవ్వాలి. 0 1 ఇస్తే మళ్ళీ 0 0 0 అంటే ఇది 8 D8. సో ఇదే 0 1 ఇచ్చి ఇది 0 0 1 వస్తే D9. ఇలా కంటిన్యూషన్ 0 1 తర్వాత 1 1 1 వచ్చింది అనుకోండి. 4 1s వస్తే D15 అనమాట. సో మక్స్ 1తో ఆపరేట్ అయిపోయింది. మక్స్ 2తో ఆపరేట్ అయిపోయింది. ఇప్పుడు మక్స్ 3. మక్స్ 3 అంటే ఇది 1 0 ఇవ్వాలి. మళ్ళీ సేమ్ 0 0 0 అంటే ఇప్పుడు ఎంత? ఇది 16. సో 1 0 0 0 అంటే 16ఏగా. మళ్ళీ 1 0 0 0 1 అంటే D17. ఇట్లా ఇలా ఆపరేట్ చేసుకుంటూ వెళ్తే 1 0 తర్వాత మళ్ళీ 1 1 వచ్చింది అనుకోండి D23 అవుతుంది. సో అక్కడ మక్స్ 3 అయిపోద్ది. నెక్స్ట్ మక్స్ 4. మక్స్ 4 అంటే 1 1 0 0 0 0 అంటే ఇది D24 అనమాట. మళ్ళీ సేమ్ 1 నుండి 0 0 1 అంటే D25 అనమాట. సేమ్ మళ్ళీ 1 1 నుండి 1 1 1 వస్తే ఇది D31 అనమాట. సో మక్స్ 4 కూడా అయిపోయింది. ఇట్లా కంటిన్యూస్గా మనం ఇన్పుట్లు ఇస్తే కరస్పాండింగ్ మక్స్ రన్ అయ్యి దాని కరస్పాండింగ్ అవుట్పుట్స్ D0 నుంచి D7 వరకు ఇది, D8 నుంచి D15 వరకు ఇది, D16 నుంచి D23 వరకు ఇది, D24 నుంచి D31 వరకు ఇది. కంటిన్యూషన్ అవుట్పుట్స్ అయ్యి D0 నుంచి D31 వరకు వస్తాయి అన్నమాట. సో ఇది 32:1 మక్స్ యూజింగ్ 8/1 మక్స్ సింపుల్. ఓకే, సో అదే 32:1 మక్స్ యూజింగ్ 16:1 మక్స్ అన్నారనుకో 16:1 మక్స్లు రాస్తాం ఇలా. అంటే D0 నుంచి D15 వరకు. ఆ తర్వాత ఎనేబుల్ అనే పిన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఎనేబుల్ నుంచి ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తాం. ఈ ఇన్వర్టర్ సెకండ్ మక్స్ కనెక్ట్ చేస్తాం ఎనేబుల్. ఇదేమో D16 నుంచి కంటిన్యూషన్ D31 వరకు ఉంటాయి. సో ఇది 16:1 మక్స్, ఇది 16:1 మక్స్. ఇది Y0, ఇది Y1. ఇవి రెండు ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాం. సెలక్షన్ లైన్స్ 4 సెలక్షన్ లైన్స్ పెడతాం. S0 S3, S0 S1 S2 S3. ఓకే,
4 సెలక్షన్ లైన్స్ కనెక్ట్ చేస్తాం. ఈ సెలక్షన్ లైన్స్ని బట్టి D0 నుంచి D15 వరకు వస్తాయి, తర్వాత D16 నుంచి D15 వరకు వస్తాయి. ఇది ఎనేబుల్ బార్ పెట్టుకోండి. ఎనేబుల్ బార్ పెట్టుకుంటే ఇది 0 ఇచ్చినప్పుడు 0/1 అయితే ఇది ఆన్ అవుద్ది. అప్పుడు ఇది 0/1 అంటే 1 బార్ అంటే 0 అంటే ఇది ఆఫ్ అవుతుంది. ఓకే, సో ఇది రివర్స్ చేసుకుని ఇది ఎనేబుల్ 1 పెట్టడానికి ఇది ఆఫ్ అవుద్ది, ఇది ఆన్ అవుతుంది. సో ఇది ఆన్ అయినప్పుడు ఈ అవుట్పుట్లు వచ్చేస్తాయి, ఇది ఆన్ అయినప్పుడు ఈ అవుట్పుట్లు వచ్చేస్తాయి. సో కంటిన్యూషన్ D0 నుంచి D31 వరకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది 32:1 మక్స్ యూజింగ్ 216/1 మక్సెస్ అనమాట. ఓకే, ఈ విధంగా మల్టీప్లెక్స్ని మీరు ఆప్టిమైజ్ చేసి అవుట్పుట్లు తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.